హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నేను చెప్పినా కదా! సండే రోజు మేము బాగల్పూర్‌కైతే పోయినామని చెప్పి. అక్కడికి పోయి ఏమేం చేసినామంటే షాపింగ్ చేసినాం. మళ్ళీ పిల్లలకి సర్కస్ చూపించాలి అని చెప్పేసి మా సార్ ఎప్పటినుంచో అనుకుండు. సర్కస్ కాడికైతే తీసుకొనెళ్ళిండు. ఇక సండే రోజు మార్నింగ్ అయితే నేను 5:30కి లేచి వేడి నీళ్ళు పెట్టి ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి కూడా స్నానాలు చేయించి, టిఫిన్ చేసి స్టేషన్‌కైతే 7:00 బయలుదేరినాము. ఇంకా స్టేషన్ పోయే వరకు 7:50 అట్లా అయింది. ఆ 7:50 తర్వాత 8:00 ట్రైన్ అనేది ఉంటది. ఇక చూస్తున్నారు కదా! మేమైతే మా క్వార్టర్ నుంచి ఇక్కడ బయట సత్కార్ చౌక్ అని గేట్ ఉంటది. ఆ గేట్ బయటే ఆటోస్ ఉంటాయి. అక్కడి వరకు మనం నడుచుకుంటూ రావాలి. లేదు అంటే మనం ఇట్లా ఈ కార్‌లని బుక్ చేసుకుంటాం గదా! వాళ్ళు మన క్వార్టర్ కాడికొచ్చి పికప్ అయితే చేసుకుంటారు. మాకు పక్కనే కాబట్టి మేము నడుచుకుంటూ వచ్చేసాము. ఇది ఇక్కడ ఏంటి అంటే ఇది సత్కార్ చౌక్ అని చెప్పేసి అంటారు. ఇక్కడనే ఆటోలయితే ఉంటాయి. నేను ఇందాక చూయించిన చూడండి. అది ఎన్‌టీపీసీ మెయిన్ గేట్. ఎవ్వరైనా సరే అటు నుంచి పోవాలంటే ఆటోలని, బైక్ వాళ్ళని వీళ్ళందరినీ చెక్ చేసే సెక్యూరిటీ వాళ్ళైతే పంపిస్తారు. ఇక నేను, విషమ్మ, మా కన్నయ్య, మా సారు అందరం కలిసైతే ఆటో ఎక్కినాము. ఇక్కడ ఆటోలయితే చాలా ముద్దుగుంటాయి. చూడడానికి చిన్నగుంటాయి. ఏమన్నా లగేజ్‌లుంటే కొంచెం రిస్క్ అనిపిస్తది గానీ, ఇట్లా లగేజ్‌లేం లేకుండా ఫ్యామిలీ పోవాలంటే కార్ కన్నా ఈ ఆటో బెస్ట్ అని నేనైతే జెప్తాను. స్టేషన్‌కైతే వచ్చి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చూస్తున్నాం గదా! ఇక్కడ మస్త్ అంటే మస్తు డస్ట్ ఉంటది. మేము వచ్చేటప్పుడు రోడ్ అనేది మంచిగుండదు గదా! కంపల్సరీగా ఎప్పుడు బయటికి అయినా గూడా నేను, పిల్లలు, మా సారు అందరం కలిసి మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. ఇక ఇక్కడ మేము బాగల్పూర్‌కైతే వచ్చేసాము. ట్రైన్‌లో అయితే వీడియో తీయలేదు. అసలే బీహారు ఫోన్ పట్టుకున్నామనుకో, ఆ ఫోన్ మన చేతిలో ఉండదు. అందుకే ఇంకా ట్రైన్‌లో అయితే ఎలాంటి వీడియో ఏం తీయలేదు. నాకు సీట్ కూడా దొరకలేదు. ఇక్కడ ట్రైన్‌లు ఎట్లా అంటే ఆర్టీసీ బస్సు కన్నా అద్మానం ఉంటాయి. అంతగానం నిలబడి వస్తారు. జనాలెక్కువ ట్రైనే యూజ్ చేస్తారు గానీ, ఆటోలు, సొంతంగా బైకులు, కార్‌లయితే ఎవరు యూజ్ చేయరు దూరం పోవడానికి. ఇక్కడ రోడ్డు కూడా అంత మంచిగుండదు గదా! అందుకే ఇంకా నిలబడి నాకైతే యాస్టొచ్చినట్టు అనిపిచ్చింది. పిల్లలైతే ఒక ఇద్దరు సీటయితే ఇచ్చిండ్రు. ఒక ఆయన్నేమో కన్నయ్యని ఆయన మీద కూర్చోబెట్టుకుండు. ఒక ఆమెనేమో వాళ్ళ బాబుని జరిపి సీటయితే ఇచ్చింది. ఇక బాగల్పూర్‌కొచ్చిన తర్వాత ఫస్టే కేక్ సామాను తీసుకోవడానికైతే వచ్చాము. అంటే కేక్ సామాను తీసుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు గదా! నేను ఎప్పటినుంచో ఇక్కడ బేకింగ్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయో, ఒక ప్లేస్‌లో పలానా ప్లేస్‌లో దొరుకుతాయి అంటే మనకు గూడా ఎప్పుడన్నా ఏదైనా అవసరం ఉన్నా గూడా టెన్షన్ అనేది ఉండదు అని చెప్పేసి నాకు అనిపిచ్చేది. కానీ ఇక్కడ బేకరీలలో విప్పింగ్ క్రీమ్ అడిగితే నాకేంటంటే 200కి ఇస్తారు ఒక విప్పింగ్ క్రీము. తర్వాత ఏదన్నా చిన్నది ప్యాకింగ్ బాక్స్ అడిగినా గూడా లేదు ఇయ్యము. ఎందుకు? ప్యాకింగ్ బాక్స్ ఎందుకు? అని చెప్పేసి ఇట్లా క్వెషన్స్ చేస్తుంటారు. మళ్ళీ అట్లా అని చెప్పేసి ఈడ ఒక్కటే బేకరీ ఉంది. అందరూ ఆడికే పోతారు. వేరే వాళ్ళు మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ మా షాప్‌కున్న గిరాకీ పోతదా అంటే అట్లేం లేదు. వందల కొద్ది బేకరీలుంటాయి. అయినా గూడా దాంట్లో ఉన్న బేకింగ్ మెటీరియల్స్ ఇస్తానికి ఈ బేకరీ వాళ్ళకైతే కష్టమైతది. అందుకే నేనేమనుకున్నానంటే ఎప్పుడైనా సరే ఏదైనా తీసుకోవాలనిపిస్తే ఇంటి కాడ్నుంచి తెచ్చేదానికన్నా ఇక్కడ ఒక మెటీరియల్స్ షాప్ అనేది మనకు తెలిస్తే చాలా ఈజీగా ఉంటది అని చెప్పేసి నాకనిపిచ్చి నేను ఎప్పటినుంచో మా సార్‌నైతే అడిగేదాన్ని. ఇక ఫైనల్‌గా ఈరోజు బాగల్పూర్‌కి వచ్చినాం కదా! ఎట్లాగో షాపింగ్ కోసమే వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు పోతే నాకు మళ్ళీ బాగల్పూర్ వచ్చే అవకాశం దొరకదు. ఫస్ట్ అయితే బేకింగ్ మెటీరియల్స్ ఎక్కడున్నాయో తెలుసుకుందామని మా సార్‌కి చెప్తే మా సారు కూడా సరే అన్నారు. ఇక మేమైతే ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి కొట్వాలీ చౌక్ అని చెప్పేసి ఇట్లా అడ్రెస్ అయితే చెప్పిర్రు. ఇక్కడికొస్తే మస్తు మంచిగుంది ఈ షాప్ అయితే. ఇక్కడ అన్ని బేకింగ్ మెటీరియల్స్ అయితే ఏ టు జెడ్ అన్నీ దొరుకుతున్నాయి. నాకైతే ఎప్పుడైనా కేక్ సామాను అయిపోయినా కూడా ఎలాంటి టెన్షన్ ఏమి ఉండదు. బల్క్ ఆర్డర్‌లో కాకున్నా కూడా మనకి చిన్నది ఏదైనా సరే 30 రూపీస్‌ది కొన్నా కూడా వీళ్ళు ఇస్తారు. మళ్ళీ ఏంటి అంటే అన్నీ పెద్ద పెద్ద క్వాంటిటీస్‌లో కన్నా తక్కువ క్వాంటిటీస్‌లో కూడా ఉన్నాయి. కొన్ని షోయింగ్‌కి మాత్రమే పెట్టిండ్రు. అంటే స్టాక్ మొత్తం లోపలుంది. ఎట్లా అంటే ఇప్పుడు క్రష్‌లు పెద్ద పెద్దవి 5 లీటర్లు ఇట్లుంటాయి కదా! అట్లున్నాయి. తర్వాత స్ప్రింకిల్స్ ఉన్నాయి. పెద్దవున్నాయి, చిన్నయున్నాయి, మఫిన్స్ ఉన్నాయి, కప్ కేక్స్ ఉన్నాయి, టాగ్స్ ఉన్నాయి, ఫాగ్ బాల్స్ ఉన్నాయి. తర్వాత బర్త్‌డే టాపర్స్ ఉన్నాయి, ఫుడ్ కలర్స్ ఉన్నాయి, లిక్విడ్ కలర్సు, పౌడర్ కలర్సు, తర్వాత లస్టర్ డస్ట్‌లు ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఎలాంటి చింత లేదు.
ఇగ అక్కడ నాకు కావాల్సిన కొన్ని సామాన్లన్నీ తీసుకొనైతే ఇక్కడ ఒక షాపింగ్ మాల్‌కొచ్చినాము. ఈ షాపింగ్ మాల్ నేమ్ వచ్చేసి వీ2 షాపింగ్ మాల్ అంట. అసలు ఎట్లుందంటే ఇది జబర్దస్త్ ఉంది. ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి దీంట్లో గూడా. క్వాలిటీ గూడా చాలా బావుంది. రేట్స్ గూడా చాలా మంచిగా ఎక్కువగానే ఉన్నాయి. ఇగ ఫస్ట్ అయితే మా సార్ అన్నాడు గదా! నా కోసం ఒక 2 షర్ట్స్ పాయింట్‌లయితే తీసుకుంటానని మా సార్ జెప్పిండు. ఇగ మా సార్‌కి ఎట్లా అంటే ఒక దగ్గర చూసిన క్లాతే గావాలనమాట. ఇప్పుడు ఆయన ఇంతకుముందుకు ఒక పాయింట్ యూజ్ చేసిననుకో, అదే పాయింట్‌కి సంబంధించిన క్లాత్ కావాలి, అట్లనే ఉండాలి అని చెప్పేసి మా సారేమో వెతుకుతాడు. అన్నీ మనం అనుకున్నట్టయితే దొరకవు గదా! వేరే క్లాత్‌తోని అడ్జస్ట్ అవ్వడం మా సార్‌కి అస్సలు రాదు. ఇక్కడ అన్నీ చెక్ చేస్తున్నాడు, పాయింట్లు చెక్ చేస్తున్నాడు, క్లాతులు చెక్ చేస్తున్నాడు, రేట్స్ గూడా చెక్ చేస్తున్నాడు. మళ్ళా ఒక్కొక్క దాని రేటు 500, 700, 800 ఉంటే ఇంట్లో యేసుకునే పాయింట్లకి ఇంత రేట్లు అవసరమా అన్నట్టుగా మళ్ళా వేరే జూస్తున్నాడు. ఇగ చూస్తున్న ఇక్కడ చిన్న వాళ్ళకేమో 150 నుంచి ఉన్నాయి. ఇక ఇప్పుడు మా సార్ సైజ్ వాళ్ళకేమో ఖచ్చితంగా ఒక్కొక్క పాయింట్ 500 ఎబోనే ఉన్నాయి. చాలా పాయింట్లయితే 900, 600 వరకైతే ఉన్నాయి. క్వాలిటీ అయితే సూపరున్నాయి. ఇగ మా సార్ అయితే ఫస్ట్ చూస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. నేను ఆయనతో పాటుగా చూస్తున్నా. ఇగ ప్రతీదంతే. అది పాయింట్ బావుందంటాడు. మళ్ళా క్లాత్ చూస్తాడు. ఆ క్లాత్ మంచిగా లేదు. నా దగ్గర ఉన్నది ఓల్డ్ క్లాతు అట్లనే ఉంటే బావుండని చెప్పేసి అంటాడు. ఇగ నాకర్థమైంది. ఇగ మా సారయితే ఏం తీసుకోడు, ఆయనకి ఏం నచ్చవని చెప్పేసి. మనము ఎప్పుడైనా సరే ఇప్పుడు షాపింగ్ మాల్‌కి పోయినా, ఏదన్నా బయటికి పోయినా గూడా మనకు పలాందే గావాలని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళామనుకో, అక్కడ మనకు గావాల్సింది లేదనుకో, మనం కొత్తయి తీసుకోలేము. అందుకే ఆడ ఏది మంచిగుంటే అది తీసుకుందాము అనే ఆలోచనతోని పోతే ఆడున్నయి ఏమన్నా తీసుకోగలుగుతాం. అంతేగాని మనం ముందే ఒక ఆలోచన పెట్టుకొని పోతే ఆడ తీసుకోలేము. మా సార్ పరిస్థితి గూడా ఇంతే ఈరోజు. అన్ని పాయింట్లయితే చెక్ చేస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు. తనకైతే ఇంత మంచిగున్నా గూడా ఏది నచ్చలేదు. నాకేమో చూసిన ప్రతీదీ నచ్చుతున్నాయి. మళ్ళీ నువ్వేమన్నా హెల్ప్ జేయి అని జెప్పేసి నన్నడుగుతున్నాడు. ఇక నేనన్నా నా వల్ల కాదు గానీ నువ్వే జేసుకో అని జెప్పేసి అంటే, ఇగ మా సార్ అన్నాడు గదా! నేనొక్కడిని వేరే సార్ ఎమ్మటొచ్చి నేనైతే తీసుకుంటాను. ఇప్పుడు విషమకి తీసుకుందామనైతే అన్నాడు. ఇంకా విషమకి తీసుకోవడానికి పైకైతే వచ్చినాము. ఇక్కడ విషమకి ఏంటి అంటే అన్నీ పార్టీ వేర్‌వే ఉన్నాయి. డైలీ వేర్‌వి ఏం లేవు. ఇక ఆడ గూడా కొంచెం షాపింగ్ జేసేసి మళ్ళా సర్కస్ దగ్గరకైతే వచ్చినాము. ఇక జూస్తున్నారు కదా! మా సార్ ఎప్పుడైనా సరే షాపింగ్‌కి తీసుకపోతాడు. అన్నీ చేస్తాడు. కానీ నాకు మాత్రం ఏం గొనడు. ఏమనంటే తర్వాత తీసుకుందువులే అని అంటాడు. ఇప్పుడు గూడా విషమకి తీసుకుండు, ఆయనకు తీసుకుండు. మళ్ళా తర్వాత కన్నయ్యకేం తీసుకోలే. ఆయనకైతే ఉన్నాడు. మళ్ళా నాకేమో నేనెప్పటికి షాపింగ్ తీసుకోపోతున్నా అంటాడు. మళ్ళా నాకు కావాల్సినయి ఆడ కొనను గూడా కొనడు. కానీ నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందని అంటాడు. ఇక నేను గూడా ఫోర్స్‌గా ఏం అడగను. ఎందుకంటే నా దగ్గరైతే డైలీ వేర్‌వి ఉన్నాయి గదా! అవి అయిపోయినంక తీసుకుందాంలే. ఇప్పుడు అవసరమా అన్నట్టుగా ఆలోచిస్తాను. అందుకే నేను గూడా ఫోర్స్‌గా మా సార్‌ని ఏమి అడగను. కాకపోతే నేను అడిగితే మా సార్ ఖచ్చితంగా నాకిస్తారు. ఇగ ఇంటికొచ్చినంక ఏమన్నాడంటే, "మా అందరి షాపింగ్ అయిపోయింది గదా! నీదే అయిపోలే. ఎప్పుడు పోయినా గూడా ఇట్లా పోతాం, ఇట్లా వస్తాము. నువ్వెప్పుడేం తీసుకోవు. 5000 నీ అకౌంట్‌లో ఏస్తా. నీకు నచ్చినయి ఆర్డర్‌లు పెట్టుకో" అని జెప్పేసి మా సార్ అయితే అన్నాడు. ఇగ నేను గూడా సరే అనైతే చెప్పిన. ఈడ సర్కస్ దగ్గరకొచ్చి టికెట్స్ అయితే తీసుకున్నాము. మా ముగ్గురికి 300 అయింది. కన్నయ్యకు టికెట్ లేదు. అయితే ఇక్కడ టికెట్స్ ఎట్లా రేట్లున్నాయంటే ఒకటి 150, 200, 300. ఆయన ఏం చెప్పిండంటే 300 వాళ్ళకి కూలర్ ఉంటది. 200 వాళ్ళకి ఫ్యాన్లుంటాయి. 150 వాళ్ళకి కొంచెం దూరంగా ఫ్యాన్లుంటాయనైతే చెప్పిండు. అట్లా చెప్పేసరికి ఎండాకాలం కదా! పిల్లలు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఇక మా సారేమో 300 రూపీస్ టికెట్స్ అయితే తీసుకుండు. కానీ ఇక్కడికొచ్చి చూస్తే అందరూ ఒకటే ఫ్యాన్లు లేవు, కూలర్లు లేవు, ఏం లేవు. ఇక మేమొచ్చిన తర్వాత సర్కస్ అయితే స్టార్ట్ అయింది. ఈ సర్కస్ మేము 1:00 అయితే వచ్చినాం గదా! 3 వరకు ఇక్కడనే అయిపోయింది. అంతసేపు సర్కస్ అయితే చేయించిండ్రు. చూడడానికైతే చాలా మంచిగా అనిపించింది. పిల్లలు గూడా చాలా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు గదా! ఇగో ఎట్లా పైనుంచి జంప్ చేస్తున్నారో, జంప్ చేసేటప్పుడు ఇగో అటు ఇటు తిరుగుతున్నారు. నాకనిపించింది వీళ్ళు ఇంత ఫిట్‌గా మొత్తం పైనుంచి కింది వరకు సేమ్ ఒకటే లెవెల్‌లో బాడీ ఉండడానికి ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో, ఎంత ప్రాక్టీస్ చేస్తారో, ఎట్లా అంటే మన స్ప్రింగ్ తిరిగినట్టు తిప్పుతున్నారు బాడీలను మొత్తము. నేను ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నాను. మరి బ్లాగ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మరి వీడియో కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్ నన్ను అలో చేస్తదో, అలో చేయదో వాయిస్ చెప్పడానికి, అదే ఫైల్ అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ కొంచెం
అది మనం మంచి కంటెంట్ అయినా గూడా ఈ సర్కస్ అంటే పైనుంచి దుంకడాలు, కింద దుంకడాలు అట్లా ఉంటాయి గదా! ఇవన్నీ మనం యూట్యూబ్ ఆల్గారిథమ్‌కి రివర్స్ గదా! మళ్ళీ ఏమంటదో అయితే చూద్దాము. ఒకవేళ యూట్యూబ్ రిజెక్ట్ చేసిందనుకో ఈ వీడియో అప్‌లోడ్ చేయను. ఓకే చేస్తే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళు ఒక 8 మెంబర్స్ ఏమో ఉన్నారు. వాళ్ళందరూ పైనుంచి ఇట్లా జంప్ రకరకాలుగా చేసిండ్రు. ఒక 30 మినిట్స్ చేసినట్టుర్రు. నేను ఇంకా 30 మినిట్స్ మీకు చూయించలేను గదా! ఇంకా అందుకే కట్ చేసి అయితే నేను చూపిస్తున్నాను. తర్వాత సెకండ్ వీళ్ళైతే వచ్చిండ్రు. వీళ్ళు జస్ట్ ఎందుకొచ్చిర్రంటే మేము కూడా చేస్తున్నాము. సర్కస్ స్టార్ట్ అయింది అన్నట్టుగా సిగ్నేచర్‌గా వీళ్ళైతే వచ్చి చూపించినారని నాకైతే అర్థమైంది. ఇక్కడ బ్లాక్ పాయింట్, వైట్ బనీన్ ఏసుకున్న వాళ్ళు వీళ్ళందరూ నైజీరియా వాళ్ళంట. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇచ్చిండ్రు. వీళ్ళందరూ సిగ్నేచర్‌గా వచ్చి సర్కస్ స్టార్ట్ అయిందని సింబాలిక్‌గా చూపిచ్చెళ్లారు. తర్వాత ఈయనొచ్చి ఇలా 3 చేతిలో పట్టుకొని ఒక్కొక్కటి ఇట్లా ఎగిరేస్తూ ఉన్నారు. అసలు ఎంత బాగా చేసినంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా రకరకాలుగా చేసిండు. ఒకసారి 3 బాల్స్‌తోని, ఒకసారి 4 బాల్స్‌తోని, మళ్ళొకసారి రింగ్స్‌తోని ఇలా చేయడానికి ఎంత ట్రైనింగ్ అవసరమో, ఎంత ప్రాక్టీస్ అవసరమో, మళ్ళీ తర్వాత ఇదొకటి మిడిల్‌లో కట్టె పట్టుకుండు. తర్వాత 2 కట్టెలతోని అటు ఇటు కొడుతున్నాడు గానీ దాన్ని పడనిస్తలేడు కింద. ఇగ తర్వాత బాలు ఫింగర్‌పై పెట్టుకొని తిప్పుతున్నాడు. ఇలా తిప్పేటప్పుడు నాకేమనిపించిందంటే దాంట్లో ఏదో చిన్న మోటార్ ఉంటదేమో ఇట్లా తిరగడానికని నాకైతే అనిపించింది. అంత ఈజీగా ఫింగర్ మీద పెడితే అయితే తిరగదు గదా! ఏదన్నా మోటార్ ఉంటేనే తిరుగుతదనైతే నాకనిపించింది. మరి మీరేమంటారో గూడా చెప్పుర్రి. ఇక్కడ తర్వాత ఆ బాల్స్‌తోని తిప్పిండు. ఇప్పుడేమో ఆ చిన్న చిన్నవి నోట్లో యేసుకొని ఆ బాల్స్‌నైతే ఎగరేసి తర్వాత ఇది ఉంది గదా! దీన్ని గూడా ఫోర్ హెడ్ పైన పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు అట్లనే తిప్పిండు. అది గూడా ఎంత ఈజీగా తిరిగిందో అసలు నాకనిపించింది. అమ్మో! ఎన్ని రోజులు కష్టపడితే ఇంత ప్రాక్టీస్ చేస్తే ఇంత మంచిగా రావాలి అని చెప్పేసి అనిపించింది. అంత బరువును గూడా ఫోర్ హెడ్ మీద తిప్పడం చాలా కష్టం గదా! ఇగ ఆయనది అయిపోయిన తర్వాత ఈమె వచ్చేసి ఇలా రింగుతోనే రకరకాలుగా డాన్స్ చేస్తూ తర్వాత అన్ని ఇట్లా సిగ్నేచర్స్ లాగా చూపిస్తున్నది. కానీ ఇది గూడా చాలా కష్టం గదా! ఇలా బాడీ అంతా మంచిగా పైనుంచి కింది వరకు ఒకేలాగుంది. అంటే అంత ఎక్సర్సైజ్ చేస్తారు. అంత ఫిట్‌గున్నారు. అందుకే బాడీని ఇష్టం వచ్చినట్టు మెలిపెడుతున్నారు. మనకేందంటే కిందికొంగి కాళ్ళని పట్టుకోవాలన్నా గూడా మోకాళ్ళు ఉంచుతాం. అంత అంత అన్‌ఫిట్‌గా ఉంటాము. వీళ్ళు చూడండి ఎంత ఫిట్‌గా ఉన్నారో. నాకనిపిస్తది అప్పుడప్పుడు నేను గూడా కొంచెం ఫిట్‌గా ఉండాలి. ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. ఇంట్లో ఒక 30 మినిట్స్ అయినా కేటాయించాలని అనిపిస్తది. కానీ మళ్ళీ ఇంట్లో పనులతోని బిజీ అయిపోతే మనమేముంది ఎక్సర్‌సైజ్ చేసేది అవసరమా అని చెప్పేసి అనిపిస్తది. ఇక తర్వాత వీళ్ళొచ్చేసి గన్ షాట్ చేస్తున్నారు. బుల్లెట్‌ని ఎంత మంచిగా కొట్టిండ్రంటే ఎంత లాంగ్‌గా ఉన్నా సరే ఆడున్న బెలూన్ అయితే పగిలిపోతున్నది. అట్లా రకరకాలుగా వాళ్ళైతే గన్ షాట్ అయితే చేసిండ్రు. ఎట్లా అంటే మొత్తం ఇట్లా సినిమాలలో యాక్షన్ చేసుకుంటూ వస్తాం గదా! సేమ్ అట్లనే ఉంది. కాకపోతే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ గూడా కొంచెం మంచిగా చేంజ్ చేస్తే ఇంకా హైలైట్ అవ్వు అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఇగ వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆయనొచ్చేసి అక్కడ 4 అవి సీకులు ఉంటాయిగా వాటి పైన ఇట్లా ఆహ్, ఇట్లా పడుకున్నాడు. కానీ ఆయనకవి గుచ్చుకోలేదు. ఫ్రంట్ సైడ్ పడుకున్నాడు. ఇట్లా మళ్ళా బ్యాక్ తిరిగి గూడా పడుకున్నాడు. అయినా ఆయనకేం గుచ్చుకోలేదవి. ఇక తర్వాతొచ్చేసి ఈమె ఇట్లనే ఒక 3, 4 అయితే ఉన్నాయి. ఒక రిబ్బన్‌లాగా ఉన్నాయి పైనుంచి కట్టి. వీటినే కాలుతోని ఇట్లా అటు ఇటు ఇట్లా ముడులు వేసుకుంటూ ఈమె డాన్స్ అయితే చేసింది. వీళ్ళందరూ డాన్స్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ పాటలయితే ఉన్నాయి. ఆ పాటలన్నీ నేను మీకు కాపీరైట్ వస్తాయని ఇనిపిస్తలేదు. కానీ సాంగ్‌కి తగ్గట్టు వాళ్ళైతే పెర్ఫార్మన్స్ అయితే చేసిండ్రు. ఇందాక ఆ రెడ్ కలరు క్లాతులతోని జేషింది జూడండి. ఆమైతే చాలా ఎక్సలెంట్‌గా డాన్స్ చేషింది. ఒక 30-35 మినిట్స్ వరకు చేసినట్టుంది. అంత నేను బెట్టలేను గదా! అందుకే ఇంక నేను కట్ చేసి జస్ట్ చూపిస్తున్నాను. వీళ్ళొచ్చేసి ఇందాక మనకు ఫస్ట్ వచ్చిండ్రు గదా! నైజీరియా వాళ్ళు, వాళ్ళే. వీళ్ళు గూడా ఇట్లా పిరమిడ్స్ లాగా రకరకాలుగా చేసి అయితే చూయించిండ్రు. వీళ్ళు డాన్స్ అయితే చాలా మంచిగా చేస్తున్నారు. తర్వాత ఎక్స్‌ప్రెషన్స్ గూడా బావున్నాయి. వాళ్ళకి తెలుగు రాదంట. అదే అయ్యో! వాళ్ళకి తెలుగు ఎందుకొస్తది? హిందీ రాదంట. హిందీ రాకపోతే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్‌లోనే మాట్లాడి యాక్షన్స్ అయితే చేసి చూపిస్తున్నారు. తర్వాత సైక్లింగ్ చూస్తున్నారు గదా! ఈ అమ్మాయిలందరూ సైక్లింగ్ అయితే మంచిగా చేస్తున్నారు. మా కన్నయ్య అంటుండు, "అట్లెట్లా తొక్కుతారమ్మా? కింద పడతారమ్మా" అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇగ నేనన్నాను గదా! నాన్న వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటది. ప్రాక్టీస్ చేయబట్టే వాళ్ళకి మంచిగా వస్తాయి. మనకు కూడా అంతే. ఆ పని ఇప్పుడు మనం ట్రై చేసినా గూడా మంచిగా వస్తది.
ఉంటది. కాకపోతే దేనికైనా ప్రాక్టీస్ చేయాలి నాన్న అంటే, ఇక మా కన్నయ్య గూడా ఇప్పటి నుంచి నేను అన్నీ ప్రాక్టీస్ చేస్తా మమ్మీ అనైతే చెప్తున్నాడు. ఇక తర్వాత ఈమొచ్చేసి మనకు అదేది ఉంటది గదా! ఇట్లా మంచానికి కడతాం చూడండి. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో నాకు తెలవదు గానీ, తెలుగులో నవారు అనైతే అంటారు. దాన్ని పట్టుకొని డాన్స్ అయితే జేసింది. మళ్ళా తర్వాత వీళ్ళొచ్చి ఇట్లా కపుల్ డాన్స్ అయితే జేషిండ్రు. వీళ్ళు గూడా చాలా మంచిగా జేషిండ్రు. ఇగో చూస్తున్నారు గదా! జస్టు ఆ చీరల్ని హోల్డ్ చేసుకొని వీళ్ళన్నీ ఇట్లా విన్యాసాలయితే జేస్తుర్రు. నాకనిపిస్తుంది, వామ్మో! వీళ్ళు అట్లా జేస్తున్నప్పుడు కొంచెం మిస్ అయితే ఎట్లా? కింద పడితే ఎట్లా? వాళ్ళు చేస్తుంటే నాకే భయమైంది గానీ, వాళ్ళ ఫేస్‌లో ఎలాంటి భయం అనేదే లేదు. నాకే అనిపిస్తుంది, వామ్మో! ఇట్లా జేస్తుర్రేంది? కింద పడతారేమో అని జెప్పేసి నేనే భయంతోని కళ్ళైతే మూసుకుంటున్నా కొన్ని కొన్ని సార్ల. ఇగ జూషిర్రు గదా! ఇందాక ఆ సర్కిల్‌లో రౌండ్‌గా అయితే బైక్‌లతోని తిప్పిండ్రు. అది గూడా చాలా ఫాస్ట్‌గా తిప్పిండ్రు. మళ్ళీ తర్వాత ఈ నైజీరియా వాళ్ళొచ్చేసి అక్కడ ఆ పోల్‌ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో ఎక్కైతే చూయిస్తున్నారు. ఒకరేమో ఒక లెగ్‌తోని, ఒకరేమో ఒక చేత్తోని, తర్వాత ఒకళ్ళేమో ఇట్లా జస్ట్ బాడీతోనే ఎక్కైతే చూయిస్తున్నారు. ఇక తర్వాత ఈడొచ్చేసి ఒక చిన్నది డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జేస్తున్నారు. తర్వాత ఇంకొంచెం ఇట్లా ఈయన ఫైట్‌తోని యాక్షన్స్ అయితే జేషిండు. ఈయన చాలా యాక్షన్స్ అయితే జేషిండు. కానీ నేనే కట్ చేసి చూయించాను. అప్‌లోడ్ అయితే జేయలేదు. మళ్ళా ఫైర్ ఉంటే వీడియో రిజెక్ట్ అయితదని. ఇక తర్వాత ఒక చిన్న డాన్స్ అయితే జేస్తున్నారు వీళ్ళొచ్చేసి. ఇక తర్వాత ఈయనొచ్చేసేమో ఫస్టు ఒక గ్లాస్‌లో రెడ్ కలర్ వాటర్ ఉన్నాయి. ఒక గ్లాస్‌లో గ్రీన్ కలర్ వాటర్ అయితే ఉన్నాయి. అవి తాగేషిండు. తాగిన తర్వాత ఒక మగ్గు వాటర్ మొత్తం ఒకటేసారి తాగి, ఒక బాటిల్‌లోనేమో రెడ్ కలర్ వాటర్ తీసిండు. మళ్ళా ఇంకొక మగ్గు తీసుకొని తాగేసి దాంట్లోనేమో ఫుల్‌గా గ్రీన్ కలర్ వాటర్ అయితే తీసిండు. ఇది ఎట్లా సాధ్యమో నాకైతే అస్సలు అర్థమైతలేదు. మగ్గు నీళ్ళు తాగాలంటే అసలు ఏంది? మళ్ళా తాగిన నీళ్ళు వెనక్కి రావడం ఏంది అని చెప్పేసి మా సార్‌నైతే కొద్దిసేపు అడిగితే మా సార్ అన్నాడు, "నాకే అర్థం గాక నేను ఆలోచన చేస్తున్నా. మళ్ళా నువ్వు అడిగి అడిగి నా తలకాయ తినకని" మా సార్ అయితే అన్నాడు. తర్వాత ఈయన వచ్చేసేమో ఒక మ్యాజిక్ షో అయితే చేసిండు. ఇట్లా థ్రెడ్ మీద ఒక చిన్నది అదేదో టాప్ ఉంటది జూడండి. అది పెట్టి ఇట్లా పోనిచ్చేటట్టుగా అయితే జేషిండ్రు. నాకు గూడా సరిగ్గా తెలవదు. చూస్తానికైతే మంచిగానే ఉంది. తర్వాత ఇగ ఈ నైజీరియా వాళ్ళొచ్చేసి మళ్ళీ స్కిప్పింగ్ లెక్క ఆడుతున్నారు. వెంటనే వీళ్ళందరూ రాలేదు. వీళ్ళన్నీ చేయడానికి ప్రతి ఒక్కరికి ఒక 30-35 మినిట్స్, 20 మినిట్స్ అట్లా పట్టింది. అందుకే ఇంక నేనేమో కట్ చేసి చూపిస్తున్నాను గదా! చాలా రకరకాలుగా వాళ్ళు గూడా స్కిప్పింగ్ అయితే జేషిండ్రు. తర్వాత ఇది డెంటల్ సర్కసో ఏమో అన్నారు. ఇట్లేంటంటే మనకు దాన్ని ఎట్లా సపోర్ట్ చేసేదాన్ని నోట్లో పెట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు గూడా చాలా రకాలుగానే ట్రై చేసిండు. ఇగ లాస్ట్‌కొచ్చేసి ఇగ ఇదైతే ఉన్నది. ఇదేంటి అంటే ఇట్లా ఫైర్ లాగా ఉండి బాంబయితే పేలింది. తర్వాత అదొచ్చేసి కింద షార్ప్ నైఫ్స్ అయితే ఉన్నాయి. అదొచ్చేసి ఆయన మీద పడేటట్టుగానే అనిపిచ్చింది. ఇగ ఆ నుంచి ఇగ సర్కస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తము ఒక 2 అవర్స్ అయితే ఈ సర్కస్ చూయించిండ్రు. మంచిగా అయితే ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు గూడా. వాళ్ళొచ్చి డాన్స్ ఏసినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసిండ్రు. సర్కస్ అయిపోయిన తర్వాత అప్పటికి 3 అయిపోతుంది గదా! పిల్లలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని చెప్పి ఇగ మా సార్ అయితే ఇక్కడికి తీసుకొనొచ్చిండు. మధ్యలో చిప్స్ కొనిచ్చిండు. తర్వాత ఇంకోటి మిక్చర్ గూడా కొనిచ్చిండు. కానీ అయినా గూడా పిల్లలకి అన్నం లేనిదే అసలు ఉండలేరు గదా! ఈడకొచ్చి బిర్యానీ అయితే తినిపిస్తుండు. విషమ్మ, కన్నయ్య ఎంత ఆతృతగా తిన్నారంటే అంత ఆకలైతుంది అని అయితే నాకైతే అనిపిచ్చింది. నిజంగా చెప్తున్నా, తొందరగా ఆకలైతుంది. ఆత్మారావుని సంతృప్తి పరచాలి అన్నట్టుగా పిల్లలైతే తిన్నారు. ఇగ వాళ్ళు ఒక 4, 5 ముద్దలు తినగానే రిలాక్స్ అయిపోయి ఇగ అప్పుడు మళ్ళీ స్లోగా అయితే తిన్నారు. ఈరోజు మా సార్ ఏంటంటే 2 ప్లేట్ల బిర్యానీ అయితే తీసుకుండు. తనేమో చపాతీలు తిన్నాడు. తను సండే రోజు నాన్ వెజ్ తినడు గదా! నేను గూడా తినగలుగుతాను అనుకున్నాను గానీ, సగం బిర్యానీ నేను కూడా తినలేదు. ఆ ప్లేట్‌లో పెట్టించిండు గదా! మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి నైట్ అయితే తిన్నాము. ఇక తిన్న తర్వాత గూడా ఒక 2, 3 షాప్స్ అయితే తిరిగాము. నాకు తలనొప్పి స్టార్ట్ అయిందని నేను వీడియో అయితే తీయలేదు. మేము ఏమేమి తీసుకున్నామో ఇంటికెళ్ళాక చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.